వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పెసరపప్పు టమాటో పొడి కర్రీ అండి. సో దాని తయారీ విధానం చూద్దామా. ముందుగా పెసరపప్పు అండి, నేను 1.5 గ్లాస్ తీసుకున్నానండి. పెసరపప్పు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్నాను. టమాటో ఒక 3 అండి, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక 10 వెల్లిపాయ అండి పొట్టు తీసింది, మీడియం సైజ్ ఉల్లిపాయ 2 అండి, కారానికి తగినంత పచ్చిమిర్చి, కరివేపాకు. దీంట్లో మనం పచ్చికారం వేయమండి, సో అందుకని పచ్చిమిర్చితో నేను కర్రీ చేస్తున్నాను. మీరు ఎంత కారం తింటారో దాని అకార్డింగ్గా మీరు వేసుకోండి. నేనైతే ఒక 15 to 20 వేసుకున్నాను. నేను ముందుగానే పెసరపప్పు కడిగి నానబెట్టి పక్కన ఉంచేసుకున్నానండి. ఫ్రై చేసుకుంటే పెసరపప్పు చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. నేను నానబెట్టేసాను 1.5 గ్లాసు. సో ఇప్పుడు తన తయారీ విధానం చూద్దామా. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర హాఫ్ స్పూన్. ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనం ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పప్పు నానబెడితే తొందరగా కుక్ అయిపోతుందండి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, పప్పు నానబెడితే చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇది మంచిగా లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా వెల్లిపాయ వేసేసుకొని మిక్సీ వేసుకుందామండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోనండి. ఉప్పు వేయకుండా మిక్సీ పడితే పచ్చిమిర్చి కొంచెం చేదవుతుంది. సో ఉప్పు వేసేసి కొంచెం మిక్సీకి వేసేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, అలానే మనం మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఈ పేస్ట్ కూడా వేసేసుకోండి. దీంట్లో మీకు ఒక టిప్ అండి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసేసి ఏదైనా ఇప్పుడు మనం పాలకూర పప్పు, ఆకుకూర పప్పు ఏదైనా చేస్తాం కదండి. సో మనం నార్మల్గా పచ్చిమిర్చి అలా వేసేస్తాం. అలా కాకుండా ఇలా మిక్సీకి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. జీలకర్రతో మనం పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ పప్పులో వేస్తే ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందామండి. టమాటా మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు. ఇలా టమాటా సాఫ్ట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకోవాలండి. ఇలా పసుపు, ఉప్పు, ధనియా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసేసి ఒక 5 minutes ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. పప్పు వేసుకున్న తర్వాత ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకుందామండి. సో ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 5 minutes తర్వాత మనం పప్పు నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని చాలా తక్కువగా తీసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ అంతా, చిన్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ అంతా అండి, ఎందుకంటే ఇది పొడి కర్రీ కాబట్టి సో తక్కువనే తీసుకోవాలి. ఆల్రెడీ పప్పు కూడా నానిపోయింది కాబట్టి తొందరగా కుక్ అయిపోతుందండి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి, తక్కువ ఏమైనా పడితే యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు ఒక చెప్పడం మర్చిపోయాను. కొందరు అంటే పప్పు ఉడకదు కాబట్టి ఉప్పు నేను ముందే వేసేసాను కదా సాల్ట్. సో మీరు అనుకుంటారు పప్పు ఉడకదేమో అని చెప్పేసి, ఏం కాదండి, పెసరపప్పు కదా తొందరగానే కుక్ అయిపోతుంది. మనం ఇంకా నానబెట్టుకున్నాం కాబట్టి ఉప్పు వేసినా నో ప్రాబ్లం. మంచిగా ఇలా కలిపేసుకోవాలండి. చూద్దామండి పప్పు ఎంతవరకు కుక్ అయిపోయిందో. ఇంకా అయిపోయిందండి కర్రీ. పైన అంతా కూడా ఆయిల్ వచ్చేస్తుంది, డ్రై కూడా అయిపోయింది పొడిగా. సో పప్పు కుక్ అయిపోయింది. చూడండి, పప్పు కుక్ అయిపోతే ఇలా మనకి ఎరుగుతుంది. పప్పుని ఉంటే టేస్ట్గా ఉంటుందండి. ఇది చపాతీకి, పుల్కాకి, జొన్న రొట్టెకి చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసేసుకొని
మిక్స్ చేసేసుకున్నామండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఎప్పుడైనా మనకి ఏమైనా కూరగాయలు ఇంట్లో లేనప్పుడు టమాటా అయితే అందరి ఇంట్లో ఉండేది, టమాటా ఉల్లిపాయ. సో ఇలా పప్పు కొంచెం సేపట్లో నానబెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. అయిపోయిందండి. ఇంకా డిష్ అవుట్ కూడా చేసేసాను. చూడండి, చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఎప్పుడైనా మనం ఇంట్లో చెప్పాను కదండి, ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోతే ఇలా చేసుకోవచ్చు. ఇంకెందుకండి లేట్, మీకు కూడా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ వీడియో ఫుల్గా వాచ్ చేయండి, లైక్ చేయండి. మీ రూపీస్ కిచెన్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.